రైట్, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలోకి సడన్ గా అమెరికా ఎంట్రీ ఇచ్చింది. దీనిపై ఈ రోజు డిస్కస్ చేద్దాం. మనతో ప్రస్తుతం ప్రముఖ అనలిస్ట్ అంది సత్యం గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి సత్యం గారు. సత్యం గారు నమస్తే అండి. నమస్తే 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 అండి. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం జరిగి దాదాపు 10 రోజులు అవుతుందండి. సడన్ గా అమెరికా ఎంట్రీ ఇచ్చింది. ఎలా చూడాలి? అంటే 2 వారాల పాటు రంగంలోకి దిగను అని చెప్పిన ట్రంప్ సడన్ గా ఇంకా యుద్ధాన్ని అంటే ఇంకా ప్రేరేపించేలాగా ఉన్నదా అనుకోవచ్చా మనం? ఎందుకంటే శాంతిని నెలకొల్పుతున్నా అని చెప్పిన ట్రంపే ఇప్పుడు సడన్ గా ఇటు ఇరాన్ పై దాడి చేయడాన్ని ఏ విధంగా చూడాలి మనం? ఇజ్రాయెల్ ఒక దెబ్బతోటి ఇరాన్ ని కొలాప్స్ చేస్తుంది అనేటువంటి అంచనాతో ఉన్నారు. ఓకే, కానీ ఇరాన్ ప్రతిఘటించడంతో తర్వాత దరిదాపు టెలియవ్ మన ఇజ్రాయిల్ పట్టణాలన్నీ కూడా ఇరాన్ ధ్వంసం చేయగలుగుతుంది. సమాన స్థాయిలో ఈ యుద్ధం జరుగుతున్నటువంటి అభిప్రాయానికి వచ్చినటువంటిది అమెరికా ఇరాన్ని డిఫెన్స్లో పడేసేందుకు ఇవాళ దాడి చేసింది. వాస్తవానికి అమెరికాకు విస్తృత ప్రయోజనాలు ఉన్నాయి, కేవలం ఇజ్రాయెల్ కోసం రావడం కాదు. తర్వాత ఇజ్రాయెల్ని అమెరికాని వేరువేరుగా చూస్తే ఇది ప్రపంచ సమస్యగా అర్థం కాదు. ఏషియా ఖండం మొత్తాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలనేటువంటిది అమెరికా గత 30-40 ఏళ్ళుగా చేస్తున్నటువంటి యుద్ధం. అది చర్చల యుద్ధమైనా ఆయుధ యుద్ధమైనా గత 40 ఏళ్ళుగా నడుస్తున్నటువంటి వైఖరి అది. మొత్తం అరబ్ దేశాలని చేతులు పెట్టుకోవటానికి ఇజ్రాయెల్ని పెంచి పోషిస్తుంది. ఇజ్రాయెల్ స్థావరంగా వ్యవహరిస్తుంది. వెస్ట్ ఏషియాలో ఇజ్రాయెల్, సెంట్రల్ ఏషియాలో పాకిస్తాన్ స్థావరంగా పెట్టుకొని భారతదేశం, రష్యా తదితర దేశాలను కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. తూర్పు ఏషియాలో దక్షిణ కొరియాలో స్థావరాలు పెట్టుకొని ఉత్తర కొరియా, తనకు ఆర్థిక శత్రువు అయినటువంటి చైనా, జపాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఏషియా ఖండం మొత్తాన్ని కంట్రోల్ చేయడానికి వెస్ట్ ఏషియాలో ఇజ్రాయిల్, సెంట్రల్ ఏషియాలో పాకిస్తాన్, తూర్పు ఆసియాలో దక్షిణ కొరియా, వీటిని స్థావరాలుగా పెట్టుకొని మొత్తం ఏషియా ఖండాన్ని తన గుప్పిట్లో పెట్టుకుంటుంది. వీటి ద్వారా చైనాని, జపాన్ని, ఉత్తర కొరియాని, భారతదేశాన్ని, రష్యాని, ఈ దేశాలన్నింటినీ కూడా, ఏషియా దేశాలన్నింటినీ కూడా అదుపులో పెట్టాలన్నది అమెరికాకు ఉన్నటువంటి వాంఛ. ఇవాళ గతంలో అమెరికా చేసిన యుద్ధాల్లో అమెరికా చేసిన ఎన్ని అబద్ధాలని తేలిపోయింది. ఇరాక్ మీద దాడి చేస్తే జీవాయుధాలు ఉన్నాయని చెప్పింది. సద్దాం హుసేన్ చంపిన తర్వాత, ఇరాక్ సరెండర్ అయిన తర్వాత ఎక్కడ జీవాయుధాలు ఉన్నట్టుగా ఎస్టాబ్లిష్ కాలేదు. అట్లాగే చావేజ్ని పరిపాలించకుండా చేయకుండా అది నియంత డెమోక్రటిక్ ఎలక్షన్ జరుగుతుంటే పదే ఎలక్షన్లు గెలిచినప్పుడు కూడా పరిపాలన చేయనివ్వలేదు. అట్లాగే చిలీలో కూడా ఎలక్ట్ అయినటువంటి అలెండిని హత్య చేశారు. ఆ ప్రాంతంలో చిలీ అనేటువంటి దేశం ఉండటానికి వీల్లేదని. తర్వాత గడాఫీ నియంత అని చెప్పేసి లిబియాలో గడాఫీని హత్య చేశారు. కాబట్టి ఏదైనా తను చెప్పింది ఒకటి, చేసింది ఒకటి, ఆ పేరు మీద చేస్తున్నారు. ఇవాళ ఇరాన్ దగ్గర అణుబాంబు ఉంది అని చెప్పేసి ఇజ్రాయెల్, అమెరికా కలిసి విష ప్రచారం చేసినాయి. ప్రపంచంలో సగం మంది అయినా నమ్మారు ఇరాన్ దగ్గర అణుబాంబులు ఉన్నాయని. ఇప్పుడు అణుస్థావరాల మీద దాడి చేశారు. రాత్రి ఇజ్రాయెల్తో కలిపి అమెరికా 2 కలిపి దాడి చేశాయి. 3 అణుకేంద్రాల మీద దాడి చేసినప్పుడు మరి అణుబాంబులు వేలాలి కదా. పక్కనున్న దేశాలు బోర్డర్ స్టేట్స్ పాకిస్తాన్, ఇరాన్. పాకిస్తాన్లో అమెరికానే ప్రకటించింది పాకిస్తాన్లో 182 అణుబాంబులు ఉన్నాయని. మరి 172 అణుబాంబులు ఉన్నటువంటి పాకిస్తాన్ దగ్గర ఉంటే అభ్యంతరం లేదు. పక్కనే బోర్డర్ స్టేట్ ఉన్నటువంటి ఇరాన్లో లేని అణుబాంబుని సృష్టించి ఇరాన్ మీద దాడి చేస్తారు. అంటే దీని ఉద్దేశం ఏమిటంటే ఇవాళ ఒకటి, ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఒక బలమైనటువంటి ముస్లిం దేశం ఉండటానికి వీల్లేదు. ఇవాళ ఇరాన్ బలమైన దేశం కాబట్టి బలమైన దేశాన్ని కొలాప్స్ చేయటం. రెండోది, ఇరాన్ నుంచి పెట్రోలు చైనాకు ప్రధానంగా చైనాకి ఎగుమతి అవుతుంది. వరల్డ్ పెట్రోల్లో దరిదాపు 7% ఇరాన్ వాటా ఉంది. ఇరాన్ చైనాకు మొత్తం దరిదాపు 20 లక్షల బ్యారెల్స్ చైనాకి ఎక్స్పోర్ట్ చేస్తుంది. అవసరమైతే మొన్నటి వరకు ఇండియాకు కూడా ఎక్స్పోర్ట్ చేసింది. కాబట్టి ఈ దేశాలు, ఆధారపడ్డ దేశాలు కూడా ఇబ్బందులు పడాలంటే ఇరాన్ని కొలాప్స్ చేయాలి. ఇది 2వ లక్ష్యం. 3వది, తనకు అదుపాజ్ఞలు లేనటువంటి దేశం ఉండటానికి వీల్లేదు, తన మాట వినని దేశం ఉండటానికి వీల్లేదు. కాబట్టి పాకిస్తాన్ తన మాట వింటుంది. కాబట్టి పాకిస్తాన్ దగ్గర 172 అణుబాంబులు ఉంటే అభ్యంతరం లేదు. కానీ తన మాట వినని ఇరాన్ దగ్గర లేని బాంబును సృష్టించి బాంబు ఉందని చెప్పేసి వాళ్ళ అణుస్థావరాలని కొలాప్స్ చేసింది. వాస్తవానికి
IAEA ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ, ఈ ఏజెన్సీకి ప్రకారం, రూల్స్ ప్రకారం ఎవరైనా అణు ఎనర్జీని తయారు చేసుకున్నటువంటి అవకాశం ఉంది. బాంబు తయారు చేయకుండా ఇతర ప్రయోజనాలకు ఇవాళ అణుశక్తిని వాడుతున్నారు. ఇవాళ అంత ఆ విషయానికి వస్తే పాకిస్తాన్ ఎనర్జీలో, విద్యుత్ శక్తిలో, పాకిస్తాన్ కాదు, ఫ్రాన్స్ విద్యుత్ శక్తిలో 85% అణు విద్యుత్తే ఉంది. మన దగ్గర కూడా అణు రియాక్టర్లు ఉన్నాయి. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా అణు రియాక్టర్లు పెట్టుకొని అణు విద్యుత్ ఉత్పత్తి చేస్తుంటే ఇరాన్కి మాత్రం ఎందుకు ఆ హక్కు ఉండదు? ఇరాన్ ఏనాడు నేను బాంబు తయారు చేస్తా అనలేదు. తర్వాత పుతిన్ కూడా ఇరాన్ ఎలా ఎప్పుడు అనలేదు ఇరాను. కాబట్టి అది కరెక్ట్ కాదని చెప్పేసి పుతిన్ నిన్న మొన్న కూడా చెప్పాడు. అయినా ఇరాన్ మీద దాడి చేయడం అనేటువంటిది ఇజ్రాయెల్ ప్రొటెక్షన్ కోసమే అమెరికా ఇరాన్ మీద దాడి చేసింది. అయితే ఇంత జరిగితే కూడా భారతదేశం స్పందించకపోవటం మన దురదృష్టం. మొదటి నుంచి సత్యం గారు మొదటి నుంచి పాలస్తీనానికి అండదండలు గుండి పాలస్తీన్ నిలబెట్టిందే భారతదేశం. అటువంటిది పాలస్తీనాన్ని భస్మీపటలం చేసినా నోరు మీద పట్టలేదు. తర్వాత ఇవాళ ఇరాన్ మీద దాడి చేస్తే కూడా, ఈ స్థాయిలో దాడి చేస్తే కూడా భారతదేశం రియాక్ట్ కావట్లేదు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం గత నుంచి వస్తున్నటువంటి వారసత్వంగా ఉన్నటువంటి బలహీన దేశాలను నిలబెట్టాలి, మనలాంటి బలహీన దేశాలని ప్రొటెక్ట్ చేసుకోవాలన్నటువంటి దాని నుంచి దారి తప్పుకున్నట్టుగా అనిపిస్తుంది.